హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గతంలో మనకి సబ్సిడీ లోన్స్ అనేదైతే ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే కొన్ని జిల్లాల్లో అంటే మనకి 10 జిల్లాల్లో మాత్రమే అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. రిమైనింగ్ 16 జిల్లాల్లో మనకి ఎంఎల్సి కోడ్ ఉన్న కారణంగా ఈ సబ్సిడీ లోన్స్ ఆప్షన్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఇకపోతే మనకి గవర్నమెంట్ రీసెంట్గా ఇచ్చిన అప్డేట్ ప్రకారం సబ్సిడీ లోన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఇకపోతే ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఎవరు ఎలిజిబిలిటీ, మనకి లోన్ అనేది ఎంత వస్తుంది, ఇందులో ఎంత సబ్సిడీ పోతుంది అనేది క్లియర్గా వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గ్యాస్ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇన్ కేస్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అలాగే ఇంకా మీరు ఈ వీడియో మీకు నచ్చింది, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారనుకుంటే తప్పకుండా కామెంట్లో లైక్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ ఇవ్వండి. సో ముందుగా చూసుకున్నట్టయితే మనకి ఓబిఎంఎంఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి మనకి సైట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సైట్ ద్వారా రాష్ట్రంలోని ప్రస్తుతానికి మనకి ఇచ్చింది బీసీ ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి, అలాగే బీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఆప్షన్ అయితే రిలీజ్ చేశారు. త్వరలో అందరికీ వదులుతారు. ఎందుకంటే ఒకేసారి రాష్ట్రం అంతా అన్ని కులాల వారికి వదిలితే సర్వర్ ఇష్యూ ప్రాబ్లం ఇలా అప్లై చేయడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతానికి 2 కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. బీసీ వాళ్ళకి ఈడబ్ల్యూ అంటే ఓసీ సంబంధించి, బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీడీ ఇలా అన్ని కులాల వారికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి డౌట్ క్లియర్. ఇప్పుడు ప్రస్తుతానికి 16 జిల్లాలు ఏంటి అంటే కూడా నేను ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తాను, ఒకసారి చూడండి. అనకాపల్లి, బాపట్ల, అలాగే మనకి అల్లూరు సీతారామరాజు, ఈస్టు, వెస్టు, అలాగే ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా జిల్లా, విశాఖపట్నం, ఇకపోతే మనకి విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, పల్నాడు, అంబేద్కర్, కోనసీమ, అలాగే ఎన్టీఆర్ జిల్లా. ఇప్పుడు ఈ 16 జిల్లాలకు సంబంధించి త్వరలో మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. బుధవారం నుంచి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుందని గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఉంది. ఇకపోతే ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి. సో ముందుగా చూసుకున్నట్టయితే ఈ సబ్సిడీ లోన్స్ అనేది మనకి దాదాపుగా 5 లక్షల వరకు అయితే ఇస్తారండి. ఈ 5 లక్షలలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2 లక్షలు సబ్సిడీ తీసుకున్నట్టయితే మనకి 75,000 రూపాయలు అంటే 50%లో మనకి 75,000 రూపాయలు అనేది సబ్సిడీ పోతుంది. రిమైనింగ్ 1,25,000 అనేది మనం పే చేయాలి. అలాగే మనం 3 లక్షలు కనుక తీసుకున్నట్టయితే 1,00,000 రూపాయలు సబ్సిడీ అనేది పోతుంది. అలాగే 5 లక్షలు కనుక మీకు లోన్ శాంక్షన్ అయితే 2 లక్షల వరకు సబ్సిడీ అనేది అయితే మీకు పోతుందండి. రిమైనింగ్ 3 lakhs అనేది మీ గవర్నమెంట్కి మళ్ళీ తిరిగి బ్యాంకుల ద్వారా ఏదైతే మనకి సబ్సిడీ ఇస్తుందో ఆ బ్యాంకులకు తిరిగి డబ్బులు అయితే మనం పే చేయాలి. ఇకపోతే అర్హులు ఎవరు ఏంటి, క్లియర్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూద్దాం. అలాగే ఎలా అప్లై చేయాలనేది మీకు లాస్ట్లో నేను మీకైతే ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను చూడండి, లేదంటే క్లియర్గా చెప్తాను. గ్యాస్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్హులు ఎవరో చూసుకున్నట్టయితే ఏపీలోని బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కులముల వారు ప్రతి ఒక్కరు ఈ సబ్సిడీ లోన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇకపోతే మనం అర్హులు చూసుకున్నట్టయితే అన్ని వనరులు కలుపుకొని పట్టణ ప్రాంతంలో వారికి 1,03,000 అలాగే ఆదాయం అనేది లోపు కలిగి ఉండాలి. 1,03,000 లోపు అయితే కలిగి ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకైతే 81,000 లోపు అయితే ఉండాలి. అంటే క్లారిటీగా వినండి, మన కుటుంబం యొక్క ఆదాయం అనేది 1,03,000 పట్టణ ప్రాంతాల్లో, అలాగే విలేజెస్లో వచ్చే వాళ్ళకి 81,000 లోపలైతే ఉండాలి. 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరం లోపు ఉన్న ఎవరైనా సరే ఈ లోన్స్ అనేది అయితే అప్లై చేసుకోవచ్చును. తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, అలాగే ఆధార్ కార్డు తప్పనిసరిగా అయితే ఉండాలి. ఒక కుటుంబం యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒకరు మాత్రమే లబ్ధిదారులు అర్హులవుతారు. అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ లోన్ మటుకు ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంటుందండి. అందరూ అప్లై చేసుకోవడానికి అయితే వీలవ్వదు. ఇకపోతే వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారములు, సేవలు, రవాణా విభాగం వంటి సెక్టార్లకు సంబంధించి యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయడం జరించి ఈ సబ్సిడీ లోన్స్ అయితే లైక్ మీరు ఏదైనా సరే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, లేదా మీకు కోళ్ళకు సంబంధించి కానీ, లేదా బర్రెలకు సంబంధించి కానీ, ఆవులకు సంబంధించి కానీ, మేకలకు సంబంధించి కానీ, లేదా మీరు ఏదైనా బిజినెస్ వ్యాపారం కానీ, అంగడికి కానీ, సో చాలా రకాలైతే ఉన్నాయండి. మీకు సంబంధించిన ప్రతి ఒక్క దానికి మీరు ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు. సో ఇకపోతే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షుడ్ బీగా ఉండాలి. అలాగే ఆధార్ కార్డు అయితే ఉండాలి, రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ అయితే ఉండాలి. ప్రస్తుతం బ్యాంక్ పాస్బుక్ అనేది యాక్టివ్లో ఉండాలి. అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మీరు అప్లై చేసే టైంలో మీ ఆధార్ కార్డుకి ఓటీపీ అనేది అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తేనే మనకు అప్లికేషన్ అయితే ప్రాసెస్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇదివరకు నేను మీకు చాలా క్లియర్గా వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకు ఒక పాస్పోర్ట్ సెట్ చేసుకుని అడుగుతుంది. సో ఏంటి ఎలా అనేది పూర్తి వీడియో నేను చాలా ఎగ్జాంపుల్
క్లియర్‌గా ఎగ్జాంపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో అయితే ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో 16 జిల్లాల వాళ్ళు తప్పకుండా ఈ లోన్స్ అయితే అప్లై చేసుకోండి. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటే కామెంట్‌లో లైక్ సింబల్ గాని, హార్ట్ సింబల్ గాని అయితే ఇవ్వండి. తప్పకుండా మీతోటి మిత్రులకైతే షేర్ చేయండి. ఇకపోతే బుధవారం నుంచి మనకి ఆప్షన్ అయితే ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇన్‌కేస్ ఒకవేళ ఓపెన్ అయితే లైవ్‌లో నేను ఎలా అప్లై చేయాలో కూడా మీకు డెమో వీడియో అయితే చూపిస్తాను. జై హింద్.